అఖిల్ ఎలా చూస్ చేసుకుంటే బాగుంటది అంటే లవర్ బాయా, చాక్లెట్ బాయా, క్యూట్ బాయా? ఫస్ట్ బాయ్ చూస్ చేస్తే చాలు హ్యాపీ. అమ్మాయిలందరి హార్ట్స్ ని ఇలా లాగేసుకుంటున్నారు, అది ఎంత క్రైమ్ తెలుసా? నేను ఎక్కడ లాగా మరి స్మైల్ తోనో లేకపోతే నా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరే చేస్తున్నారు. ఎంత హాయిగా ఉందో ఇలా చెప్తుంటే. మరి చాక్లెట్ కావాలి కదా. ఎక్కడన్నా చిన్నపిల్లలు అలా క్యూట్ గా అనిపిస్తాయి సార్. అనుపమ పరమేశ్వరన్ గారితో ఏదో ఒక రీల్ చాలా వైరల్ అయింది, ఏంటి సంగతి? మీ దాకా కూడా వచ్చిందా? మరి అంత వైరల్ అయితే మా దగ్గర ఏంటి, అందరి దగ్గరికి వచ్చింది అది. సో ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా జరిగింది, ఆడిషన్ ఎలా ఇచ్చారు? నాకు ఇలాంటి ఒక స్టోరీ ఉంటే బాగుంది అనిపించిందా? రాంబాయ్ లాంటి పిల్ల, యా ఆఫ్ కోర్స్ వై నాట్. మీకు చాలా ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయని విన్నాను నేను. ఏ దొంగ, చాలా మంది అమ్మాయిలు ప్రపోజల్స్ పెట్టడాలు. నేను చెప్తే సెల్ఫ్ డబ్బా అలా ఉంటుంది. సెల్ఫ్ డబ్బా ఏంటి, నేను క్వశ్చన్ అడుగుతున్నాను కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు. కానీ ఒక్కటే బాధ అనిపించింది, రాజు. చెప్పండి. అలాగా కొడతారా? హాయ్ అఖిల్ గారు. హాయ్ మంజుషా గారు, ఎట్లున్నారు? అబ్బా మళ్ళీ వెంటనే జోన్ లోకి వచ్చేసారా? కాదు, అసలు ఎలా అనాలి? క్యూట్ బాయ్ అనాలా, లవర్ బాయ్ అనాలా, చాక్లెట్ బాయ్ అనాలా, ఏ బాయ్ అనాలి మిమ్మల్ని? చెప్పండి, ఏ ఆప్షన్ పెట్టుకుందాం? ఈ సినిమాకి అయితే బ్యాండ్ కాబట్టి పక్కా పల్లెటూరు అబ్బాయి అని చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎస్, అది ఓకే. అది అలానే మనం రాజు వెడ్స్ రాంబాబు గురించి మాట్లాడేసుకుందాము. దానికన్నా ఫస్ట్ మాకు అఖిల్ ఎలా చూస్ చేసుకుంటే బాగుంటది అంటే లవర్ బాయా, చాక్లెట్ బాయా, క్యూట్ బాయ్? ఫస్ట్ బాయ్ చూస్ చేస్తే చాలు హ్యాపీ. ఎందుకంటే అసలు మీమ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి, లైక్ మా క్లైమాక్స్ మీద ట్రెండింగ్ అవుతున్నాయి. యా, సో అలాంటిదప్పుడు లైక్ చాక్లెట్ బాయ్, క్యూట్ బాయ్ కన్నా లైక్ యా ఫస్ట్ టైం బాయ్. సో తర్వాత మీ ఇష్టం, చాక్లెట్ వేసిన, లవర్ బాయ్ వేసిన. అమ్మాయిలందరి హార్ట్స్ ని ఇలా లాగేసుకుంటున్నారు, అది ఎంత క్రైమ్ తెలుసా? నేను ఎక్కడ లాగా. మరి స్మైల్ తోనో లేకపోతే సిరీస్ తోనో, వెబ్ సిరీస్ తో కెరియర్ స్టార్ట్ చేశారు కదా. సో ఈ రోజు లీడ్ గా ఫిలిం కదా. సో ఆ టైం నుంచి ఈ టైం వరకు మీ గ్రోత్ ని ఇలా చూసేసాను నేను. అవునవునవును, నా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరే చేస్తున్నారు కదా. వెరీ స్పెషల్ మీరు నాకు. అబ్బా ఎంత హాయిగా ఉందో ఇలా చెప్తుంటే. మరి చాక్లెట్ కావాలి కదా. యు ఆర్ ఏ స్పెషల్ అనేటప్పుడు వచ్చినప్పుడు చాక్లెట్ ఒకసారి బ్యాగ్ లో చూడమ్మా, చాక్లెట్ ఉంటుంది ఇచ్చేసి. అయితే చాక్లెట్ బాయ్ అనే ఫిక్స్ చేయాలి, చాక్లెట్స్ పెట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి. ఎక్కడన్నా చిన్నపిల్లలు అలా క్యూట్ గా అనిపిస్తే ఇస్తా. సో అలా పోనీలండి, ఇప్పుడు నేను చిన్నపిల్ల అన్నారు, దానికి కూడా కొంచెం క్యూట్ గా. డెఫినెట్లీ. సో ఎలా ఉంది కెరియర్ అంటే ఇందులో చాలా టాస్క్స్ ని ఫినిష్ చేసుకోవాలి, చాలా ట్రేసింగ్స్ ఉంటాయి కదా. కానీ ప్రతి ఒక్క యాక్టర్ కి ఒక ఆడిషన్ కి పిలుస్తున్నారు అంటే ఈరోజు ఆడిషన్ ఉంది, ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, బియర్డ్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, ఏది వేసుకుంటే బాగుంటది, ఏ హీరో డైలాగ్స్ ని మనం చెప్పి మన బాడీ లాంగ్వేజ్ ని చేస్తే బాగుంటుంది అని వెల్డ్గా ప్రిపేర్ అయ్యి వెళ్తారు కదా. వెళ్ళినంత వరకు ఒక టెన్షన్, అది ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో టెన్షన్, కాల్ వచ్చేంత వరకు ఇంకో టెన్షన్, చాలా టెన్షన్ అది. సో ఇది ఎలా, ఈ జర్నీని ఎలా చేశారు? నాకు అది కావాలి మీకోసం. లైక్ not only me and like a lot of young actors who have come from no background and who are inspired to be an aspiring actors everunna kuda, like when we see an audition call we get excited. ఆ రోజు అంటే కొన్నిసార్లు కొంతమందికి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పాకెట్స్లో ర్యాపిడో బిల్స్ వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక ఆ ప్రాజెక్ట్ జెన్యునా కాదా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఫేక్గా ఏదో టైం పాస్ కోసం అని ఆడిషన్స్ పెడుతుంటారు, కొంతమంది జెన్యున్గా పెడుతుంటారు. సో అవన్నీ there is a lot of things will be going behind an aspiring actor. So end of the day like నా లైఫ్లో కూడా నేను కూడా అట్లనే చాలా వందల కొద్ది ఆడిషన్స్ ఇచ్చిన, అండ్ వాటిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. పాకెట్లో డబ్బులు ఉండయి ఆ టైంకి, అక్కడ దాకా రీచ్ అవ్వాలి. మనం ఒక ప్లేస్లో ఉంటాం, ఈ ప్లేస్ నుంచి ఆ ఆడిషన్ ఆఫీస్కి వెళ్ళాలి,
కొన్నిసార్లు మేనేజర్స్ కరెక్ట్‌గా రెస్పాండ్ అవుతారు. కొన్నిసార్లు అవ్వరు. దిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్ అండ్ ఇంత చేస్తున్నప్పుడు మళ్ళీ మనం మంచిగా కనపడాలి ఆడిషన్ ఇచ్చినప్పుడు. ఇంప్రెస్ అవ్వాలి అవతల వాళ్ళు. వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మళ్ళీ మనకి కాల్ రావాలి. చేసావంటారు. అన్నీ బావుంటాయి. మళ్ళీ ఏదో డిస్కషన్స్ అవుతుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఒకటి అచీవ్ జేసి సినిమా దాకొచ్చినామంటే అది లైక్ ఎక్కడో ఒక దగ్గర లక్, ఫేవర్ గూడా చేయాలి మనకి. హార్డ్ వర్క్‌తో పాటు లక్ కూడా ఉంటే లైక్ వి విల్ షైన్ అనేది హ్మ్. మై వెర్షన్. యాహ్! సో, పాపం చాలానే చేశారు. యాహ్! కానీ అంటే ఓపెన్‌గా మాట్లాడేసుకుందాం అక్క యాహ్! మనం. యాహ్! ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మన ఇద్దరి మధ్య ఆ ఇంటర్వ్యూ జర్నీ అనేది ఉంది. యాహ్! చాలా చిన్న అబ్బాయి మీరు. నాకు తెలుసు. అవునవునవును. యాహ్! మీరు వెబ్ సీరీస్‌కొచ్చేటప్పటికి ఐ థింక్ 16 సారీ ఐ మీన్ 17, 18 ఆ ఏజ్‌లో ఉన్నారా? యాహ్! ఇంకా లేదు అంటే చిన్నవాళ్ళేనా? నో, నో, నో. వెబ్ సీరీస్ అప్పుడు ఐ వాస్ లిటిల్ యంగ్ ఓన్లీ. అంటే ఒక 22, 23 ఉన్నా. ఇప్పుడు కొంచెం 4 ఇయర్స్ అయిపోయింది. 2021లో చేసాం అనుకుంటా మనం ఇంటర్వ్యూ. యెస్. 20, 'దేతడి 2010. హారిక' యెస్. అప్పుడు చేసాం. 'హారిక' గారి సీరీస్ యాహ్! అండ్ మీరు 'ఇన్ఫినిటంలో' యాహ్! 'సఖ్య' చేసేటప్పుడు అవును. ఇవి చేసేటప్పుడు అప్పుడు 'శేఖర్ మనం మాస్టర్' గారితో కూడా మనం చేసాము. మనం టీమ్ చేసాం. టీమ్ అంతా కలిసి. టీమ్ అందరం కలిసి. సో, ఇలా అంటే ఒక మంచి కెరియర్‌ని మీరు చూసారంటే లైక్ హార్డ్ వర్క్ ప్లస్ అయింది. యాహ్! యాహ్! బట్ ఆ టైమ్‌లో చాలా యంగర్. టూ యాహ్! యంగర్. వెరీ యంగ్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే పాకెట్‌లో మనీ ఉండదు. పోనీ ఇంట్లోళ్ళని అడుగుదామంటే ఇంట్లోళ్ళు కూడా మిడిల్ క్లాస్ కాబట్టి ఈవెన్ మనం అడిగితే వాళ్ళు కూడా కాదనరు. ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చైనా ఇస్తారు గానీ, ఆ భయం నాకే ఉండేది. ఓకే. ఇప్పుడు నేను నాన్నని అడిగితే నాన్న ఇచ్చేస్తాడు కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా నాన్ననే అడిగితే హీ హాస్ టు అంటే ఆయన కూడా ఎక్కడి నుంచో తేవాలి కదా! ఆయన కూడా ఒక ఫిక్స్డ్ సాలరీయే. ఇంట్లో మంత్లీ ఈఎంఐస్, మమ్మీ మెడిసిన్స్ అది ఇది హౌస్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అట్లాంటప్పుడు నాకే మా నాన్నని అడగాలన్నా కూడా ఏదో ఫీలింగ్ ఉండేది. ఒకటి ఆపేది. అడిగితే ఇచ్చేస్తాడు కానీ వద్దు అని ఆపేది. అప్పుడు కొన్నిసార్లు ఫ్రెండ్స్‌ని అడుగుతాం. కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయితారు. కొన్నిసార్లు అంటే వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకి కూడా ఉంటాయి. సో, కొన్నిసార్లు అసలు ఎవరిని అడగకుండా అలా సైలెంట్‌గా ఉండి కొన్ని రోజులు అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మంచి బట్టలేసుకునేవాడిని గానీ చూస్తే జేబులో ఒక రూ. 1 కూడా ఉండేది కాదు. ఐ యూజ్డ్ టు వాక్ లాట్ ఆఫ్ ప్లేసెస్‌కి నేను ఆడిషన్స్ ఇచ్చినాక అలా నడుస్తూ వెళ్ళిపోయేవాడిని. నన్ను అందరూ దూరం నుంచి చూసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఈ కారా మనోడిది, ఆ కారా అనుకునేవాళ్ళు. నాకు ఏ కార్ ఉండేది కాదు. అలా మేనేజ్ చేస్తూ అలా వెళ్ళేవాడిని. చాలా ఆడిషన్స్ అలా ఇచ్చా. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ మీ ఆహ్, అంటే ఏంటి అసలు వాట్స్ యువర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ జిమ్ వెళ్తున్నావు? ఏం డైట్ చేస్తున్నావు? నాకు అలాంటివి ఏం లేవు. ఐ యామ్ లైక్ ఇవన్నీ లేవు మనకు. బట్ స్టిల్ ఐ హావ్ సమ్‌వేర్ మేనేజ్డ్ మైసెల్ఫ్. అంటే ప్రతిసారి నాకు నేనే మోటివేషన్ అండ్ పుష్ చేసుకొని నన్ను నేను ఇక్కడి దాకా లైక్ పుష్ చేసుకున్నాను నన్ను నేను అండ్ సేమ్ ద వే లైక్ మై ఫ్యామిలీ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెల్ విషర్స్ ఫర్ మీ. దే వర్ యూజ్డ్ టు సపోర్ట్ యాస్ యూ లైక్ మీరు కూడా ఫస్ట్ ఎట్లయితే ఇంటర్వ్యూ చేసి పుష్ ఇచ్చినారో అట్లా దేర్ ఈస్ ఎ పుష్ ఫ్రమ్ మీ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ ఎవ్రీవేర్. కదా! హ్యాపీ. ప్యాషన్. ఆ యాహ్! ఒక్క ప్యాషన్ కోసం ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ యాహ్! చేస్తాం. యాహ్! యాహ్! కదా! ట్రూ. ట్రూ. ఎప్పుడైనా అనిపించిందా? నేను బావుంటాను, చదువుకున్నాను, అవును. ఏదైనా జాబ్ ఉంటే బావుంటది కదా! సో, ఎన్నాళ్ళని ఇంకా ఇలా ఈ జర్నీ చేయాలి. ఒక్కటి ఏదో ఒక మంచి ప్రొడక్షన్‌లో పడితే బావుంటాను కదా! అన్న ఫీల్ అనిపించింది ఏదో ఉంటుంది కదా! అఖిల్ గారు? యాహ్! అంటే మీరు అడిగేదానికి నేను ఇట్లా గిమ్మని తిరుగుతుంది నాకు గూడా. చాలా సార్లు లైక్ 2019 ఆ టైంలో చాలా అంటే జాబ్ గూడా మానేసుండే. ఐ వాజ్ మనీ ఏం లేకునుండే నా దగ్గర. ఐ రియల్లీ వాంటెడ్ టు క్విట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాంటెడ్ టు గో సమ్‌వేర్ అంటే ఆస్ట్రేలియాకో ఎక్కడికో దగ్గరికెళ్ళిపోదామేమో అన్న మూమెంట్‌లో చాలా ఏడ్చా గూడా నేను బేసిక్‌గా. అంటే ఎవరికీ చెప్పుకోలేను. నాన్నకి చెప్పుకోలేను. ఫ్రెండ్స్‌కి చెప్పలేను. ఇన్ని ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో నేనసలు ఏం చేద్దాం అనుకున్నా, ఏమయ్యా, ఎక్కడున్నా, వాట్ ఐ యామ్ డూయింగ్, వాట్ ఐ యామ్ ఫేసింగ్ అంటే హూమ్ ఐ యామ్ ఫైటింగ్ గూడా నాకు తెలీదసలు. నేను ఎవరితో ఫైట్ చేస్తున్నానో గూడా తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్‌స్టాండ్ లైక్ నాతో నేనే ఫైట్ చేస్తున్నా. ఐ హావ్ టు ఓవర్‌కమ్ మై ఆల్ ద థింగ్స్ అని. వాటన్నిటి నుంచి ఓవర్‌కమ్ చేసుకొని డే బై డే ఐ వాస్ మోటివేటింగ్ మైసెల్ఫ్. డబ్బులున్నా, లేకపోయినా, ఏదున్నా, లేకపోయినా అంటే ఈ ఏజ్‌కి జనరల్‌గా అందరేంటంటే మంచిగా పార్టీస్ అది ఇది ఫుల్ చిల్ కల్చర్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ అదంతా ఉండే. బట్ ఐ వాస్ వెరీ స్టిక్ టు మై కెరియర్. ఐ వాస్ వెరీ స్టిక్ టు అంటే ఒకటే గోల్, ఒకటే ఫోకస్ సినిమా కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి అని. అట్లా చాలా ఆడిషన్స్ ఇస్తూ దెన్ మై కెరియర్ గివ్ అప్ ఎప్పుడు ఇయ్యలేదు. లైక్ ఎన్ని సార్లు గివ్ అప్ ఇయ్యాలి అనుకున్న ప్రతిసారి ఐ యూజ్డ్ టు వాచ్ రవితేజ సార్స్ ఇంటర్వ్యూస్, చిరంజీవి గారివి,
లైక్ ఎన్టీఆర్ గారు, హూఎవర్ లైక్ విజయ్ దేవరకొండ గారు, విశ్వాక్ సేన్, శ్రీ విష్ణు గారు, లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ హావ్ కమ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ దే ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ స్టార్స్ అండ్ స్టాండర్డ్ తీసుకొని ఉండే. ఏదో ఒక రోజు నేను కూడా కొడతా అనుకొని ఉండే. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద నియరెస్ట్ వే టు దట్ అని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మేనిఫెస్ట్ చేస్తున్నాను. యా ట్రూ. యెస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ప్రతి యాక్టర్‌కి కూడా ఒక ఫీమేల్ యాక్టర్‌కి జస్ట్ ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది అంటే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా! కదా! అవునవునవును. యా అలాంటిది అఖిల్ యాస్ ఎ హీరోగా Yeah. హీరోస్ కూడా ఎంతోమంది ఇప్పుడు 'మహేష్ బాబు' గారు అనుకోవచ్చు. యా అసలు చూస్తే ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ Yeah. ఫిల్మ్ టు ఫిల్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు అవును. అండ్ చిరంజీవి గారు, యా ట్రూ అసలు ట్రూ. నాగార్జున సార్, ఇలాంటి ప్రతి ఒక్క యాక్టర్స్‌ని మనం చూసేటప్పుడు హీరోస్‌ని అవును. వాళ్ళ యొక్క చేంజెస్ ఎవ్రీ ఫిల్మ్‌కి ట్రెమెండియస్ చాలా ఉంటుంది. యా డిఫరెన్స్ ఉంటుంది. అవును. సో అలానే యంగర్ యాక్టర్స్ కూడా అవును. మెయింటెనెన్స్ ఉండాలి. Yeah. ఫిట్‌నెస్ చాలా యా ఇంపార్టెంట్. స్కిన్ ఇంపార్టెంట్, హెయిర్ స్టైల్ ఇంపార్టెంట్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్ ఇంపార్టెంట్. 100%. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అఖిల్ మీరు? ఎలా మేనేజ్ చేశా అంటే లైక్ వాట్ ఐ బిలీవ్ ఈస్ లైక్ మోర్ దెన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ అంటే ఎనీ క్రీమ్స్ ఆర్ ఎనీథింగ్. ఐ బిలీవ్ ఇన్ లైక్ వాట్ యూ ఈట్ లైక్ యూ లుక్ లైక్ షైన్ ఉంటావు కాబట్టి ఐ యూస్ టు ఈట్ వెరీ క్లీన్. ఒకనొక టైంలో ఐ యూస్ టు ఈట్ వెరీ వెరీ క్లీన్. అసలు చాలా జాగ్రత్తగా ఎంత తినాలో అంతే లిమిట్లో అలా ఉండేని. ఇప్పుడు కొంచెం ఈ టెన్షన్స్ వల్ల కొంచెం అటు ఇటు తింటున్నా కానీ జస్ట్ బీ మెయింటైన్ దట్. దానికి అదే మా నాన్న జీతం వచ్చే దాంట్లో సగం నేనే తీసుకునేవాడిని. దిస్ అ ప్రాబ్లమ్ లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్. ఒక మెయిన్ స్ట్రీమ్ యాక్టర్గా నువ్వు పోర్ట్రే చేసుకోవాలనుకున్నప్పుడు యాక్టింగ్ ఈజ్ ద ఫస్ట్. అందరు చూసేది యాక్టింగే నాలో కూడా. యాక్టింగ్తో పాటు ఈ డాన్స్, ఫైట్స్ ఇవన్నీ నేర్చుకుంటే ప్లస్ ఆన్ అవుతాయి, యాడ్ ఆన్స్ అవుతాయి. ఈవెన్ యువర్ లుక్స్ విల్ బీ అన్ యాడ్ ఆన్స్ ఫర్ యువర్ యాక్టింగ్. కానీ లుక్స్ బాగుందని చెప్పి యాక్టర్ అవ్వలేము. సో యాక్టింగ్ వచ్చి అన్నీ చేసుకుంటేనే దిస్ విల్ బీ ఏ హెల్ప్ఫుల్ థింగ్. సో ఐ థింక్ ఐ ఈట్ వెరీ గుడ్. అండ్ ఒక చిన్న మాయిశ్చరైజర్ ఏదో వాడేవాడిని. ఎక్సెప్ట్ దట్ ఐ డోంట్ యూజ్ ఎనీథింగ్. ఇప్పుడు కూడా నేను అంతే చాలా మినిమల్గా అప్లికేషన్స్ నో జిమ్? రైట్ నౌ ఈ ఉన్న స్పేస్ 1 మంత్ నుంచి వెళ్ళట్లేదు. కానీ ముందు ఐ యూస్ టు డూ జిమ్ అండ్ ఎవ్రీడే ఐ థింక్ ఐ విల్ వాక్. మా ఇంట్లో రీసెంట్గా ఒక డబ్బులు వస్తే కొంచెం రెమ్యునరేషన్ వస్తే ఒక ట్రెడ్మిల్ కొనుక్కున్నా హెల్త్ కాన్షియస్గా. సో ఈవెన్ మార్నింగ్ 5 o'clock షూట్కి లేచినా కూడా ఐ వాంటెడ్ టు వేకప్ అండ్ ఆ రోజు వర్కౌట్ ఏది ఉందో ఆ సెషన్ ఫినిష్ చేసి వెళ్ళాలని. బట్ అది కూడా అవ్వట్లేదు. అండ్ అఖిల్ గారు, అండ్ వన్ క్వశ్చన్, ఇది పర్సనల్ క్వశ్చన్. యా అంటే లైక్ యాక్టింగ్ ఇనిషియల్ స్టేజెస్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, నో జాబ్, అన్ని క్విట్ చేశారు కదా. ఖచ్చితంగా మనం ఆడిషన్స్కి వెళ్ళాలి అన్నా, ఒక యాక్టింగ్ చేయాలి అన్నా, ఏదైనా వెబ్ సిరీస్ లో చేయాలి అన్నా క్లాతింగ్ మనదే ఉంటాయి. ఎవ్రీథింగ్ మనదే అయి ఉంటుంది కదా. సో అప్పుడు బట్టలు ఎలాగా తీసుకునేవాళ్ళు, ఎక్కడ తీసుకునేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, డాడీని ఎలా మిస్మరైజ్ చేసేవాళ్ళు? యా లైక్ నాకు ఉన్న ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్‌లో కొంతమంది యూజ్డ్ టు హెల్ప్ మీ. అరే మచ్చా నాకు ఒక షూట్ ఉంది. ఒక్కసారి ఒక జాకెట్ ఏసుకుంటా అని ఐ యూజ్డ్ టు బారో దెమ్. ఐ యూజ్డ్ టు ఆస్క్ దెమ్ అండ్ ఈవెన్ దే యూజ్డ్ టు హెల్ప్ మీ. కొన్నిసార్లు చాలా బట్టలు నా ఫ్రెండ్స్ ఇచ్చారు. షూస్ గూడా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి బారో చేసి నేను ఆ షాట్ వరకు ఆ ప్లేస్ వరకు వెన్ ఐ యూజ్డ్ టు వర్క్ యాస్ అన్ యాంకర్ ఆల్సో. నా జీతం కూడా చాలా తక్కువ. కానీ మంచి బట్టలేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ అపీల్ గుడ్ ఓన్లీ True. పీపుల్ విల్ టర్న్ అరౌండ్ అండ్ సీ యూ. సో దాన్ని చాలా కష్టపడి ఉండే. అంటే ఐ యూస్ టు ఆస్క్ మై ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్‌తో ఉండేటోన్ని. అరే ఒక్కసారి నేను షర్ట్ ఏసుకుంటా అంటే, ఒక్కసారి 2 సార్లు ఓకే. ఇంకొకసారి ఏసుకుంటే వాళ్ళకి కూడా కోపం వస్తది. అంటే అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అవును. బట్ సమ్‌హౌ లైక్ మనకి ఏం లేనప్పుడు మనం ఉన్న దాంట్లో సర్దుకొని మన బెస్ట్ ఏది ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించి చాలా చేసుకొని వచ్చినాయి. అన్నీ సర్దుకొని పెట్టుకొని బారో చేసో లేకపోతే ఏదో ఒకటి చేసి చేసుకుంటా రావడమే. అండ్ ఫైనల్లీ టుడే అంటే ఇప్పుడు బట్టలైతే నేను కొనుక్కోగలిగిన. అండ్ థ్యాంక్స్ టు Yes. మై ఫిల్మ్ అండ్ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మంచివి చేస్తున్నాను. హ్యాపీ ఫర్ దట్ అండ్ సూపర్. హ్యాపీ. మా విజయ్ దేవరకొండ గారు కనుక ఈ ఈ షార్ట్, ఈ రీల్ కనుక చూస్తే ఖచ్చితంగా రౌడీ వేర్ నుంచి ఇన్ని క్లాత్స్ పంపిస్తారేమో. ఐ లవ్ రౌడీ వేర్ అండ్ విజయ్ అన్న కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే హీ ఆల్సో కమ్ ఫ్రమ్ నథింగ్. ఏం నుంచి ఏం లేకుండా వచ్చి హీ హాస్ బికమ్ ఏ విజయ్ దేవరకొండ అండ్ హీఈస్ ఎ స్టార్. లైక్ డెఫినెట్లీ హీఈస్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ అన్నది.
సో సిమిలర్ వాయిస్ ఉంది మీది కూడా. పెద్ద కాంప్లిమెంట్ ఇది, కానీ విజయాన్ని చూస్తే నన్ను నిజంగా కొడతాడు. ఈ వాయిస్ ఆ వాయిస్ ఏదిరా చల్ అని అంటాడేమో. కొంచెం లిటిల్ బిట్ మాడ్యులేషన్ అలా అనిపించింది. ఈ అస్సలు లేదండి నాకు, మీ అసలు ఐ ఫెల్ట్ ఓకే మేబీ ఇంకెవరైనా కాంప్లిమెంట్, థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ గారితో ఏదో ఒక రీల్ చాలా చాలా వైరల్ అయింది. ఏంటి సంగతి? అంటే అది మీ దాకా కూడా వచ్చిందా? లైక్ మరి అంత వైరల్ అయితే మా దగ్గర ఏంటి, అందరి దగ్గరికే వచ్చింది అది. ఓకే, అంటే బేసిక్ గా నేను నెక్స్ట్ సినిమాలో నేను చెప్పొచ్చు లేదు, అది మా ప్రొడ్యూసర్ కొడతారేమో, బట్ ఓకే ద రీల్ ఈజ్ ఇట్స్ ఆల్రెడీ అవుట్ కాబట్టి యా ఐఎమ్ వర్కింగ్ విత్ అనుపమ గారు అండ్ ఐఎమ్ షేరింగ్ స్క్రీన్ విత్ అనుపమ పరమేశ్వర్ గారు ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్. ఏంటి క్యారెక్టర్? వెరీ ఎక్సైటెడ్. It's a boyfriend kind of role, and many people's dream, like I'm doing the scenes. వావ్! అనుపమ పరమేశ్వరన్ బాయ్ ఫ్రెండ్ అన్నమాట ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ లో. అంటే కరెంట్ మూవీలో. వెరీ ఎక్సైటెడ్ అండి, చూడాలని ఉంది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అంటే చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. అది వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ అయింది, సో తర్వాత మంచి సిరీస్ సక్సెస్ వచ్చింది అండ్ శేఖర్ మాస్టర్ తో అది మంచి ఒక వెబ్ సిరీస్, మళ్ళీ కట్ చేస్తే ఫిలిం కదా. అండ్ మెయిన్ ఫిలింకి వచ్చేద్దాం. సో రాజు వెడ్స్ రాంబాయ్, ఆ ట్రైలర్ చూసినప్పుడు మళ్ళీ ఒక గూస్ బాంబ్స్. అంటే ఒక విలేజ్ ప్యూర్ హార్ట్ఫుల్ లవ్ స్టోరీ కదా. 2 నెలల నుంచి తిరిగి లవ్ చేస్తున్న వాళ్ళే అంత చేస్తున్నారంటే, నువ్వు పెద్ద మనిషి అయినప్పటి నుండి నిన్ను లవ్ చేస్తున్నా, మరి నేనెంత చెయ్యాలి అనే డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ అసలు సో బ్యూటిఫుల్. సో ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా జరిగింది? ఆడిషన్ ఎలా ఇచ్చారు? ఈ స్టోరీ నా దగ్గర రాలేదండి. అంటే ఐ వాజ్ ఆల్సో అంటే వెరీ ఫార్చ్యూన్, లైక్ బిట్టు అని మన లిటిల్ ఆర్ట్ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. అన్నకు నేను ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పుడు 2017-18లో అన్నతో కలిసి ఒక డెమో చేసాం మేము, మిత్రా మండలి డైరెక్టర్ అండ్ మేము అంతా కలిసి ఒక ఏదో చిన్న డెమో చేశాను నేను. అలా అన్నకు గుర్తుండిపోయా, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అని. ఆయన నన్ను ఎప్పుడు పిలుద్దామన్నా స్పేస్ పడలేదన్నమాట. ఈ సినిమా స్టోరీ తన అన్నకు తెలుసు. సో చూసినప్పుడు అరే మన అఖిల్ ఉన్నాడు, తెలంగాణ వాడు, ఇచ్చి పడేస్తాడు కదా అని చెప్పి డైరెక్టర్కి ఫొటోస్ పెట్టాడు. పంపిస్తే డైరెక్టర్ అన్న ఫోటోలు చూసి ఈడెవడో ఫుల్ ఫాషనడు, ఈడు మన రాజేంది, ఈడు అంత గాని పని అని చెప్పి పక్కన పెట్టుండే. లేదని మళ్ళీ ఆఫీస్కి, లేదు మంచి యాక్టర్ బాగా చేస్తారంటే ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. ఓకే ఓకే అన్నట్టుండే. మళ్ళీ అట్లా ఒక 3-4 months అట్లా తిరుగుండే, ప్రాజెక్ట్ ఇంకా 6 months అట్లా తిరుగుండే రోజు. నన్ను ఓకే చేయలేదు, బట్ ఐ యూస్ టు గో ఎవ్రీ డే టు ద ఆఫీస్ అండ్ రీడ్ ద స్క్రిప్ట్ అండ్ రిహార్స్ డైలాగ్స్. నేను కూడా తెలంగాణనే, కానీ మా సినిమాలో కొంచెం ఖమ్మం అండ్ ఇల్లందు మధ్యలో, మహబాద్ మధ్యలో ఉండే స్లాంగ్ ఉంటుంది అనమాట. వరంగల్లో ఏంటంటే ఆ వాడతారు, అత్తనవా అని వాడతారు. సో ఇట్ సైడ్ ఏంటంటే వత్తనా అని వాడతారు అనమాట. సో ఆకి వాకున్న డిఫరెన్సియేషన్ కూడా మా డైరెక్టర్ చాలా క్లియర్గా ఉండేటోడు, నాకు ఇదే కావాలి అని. కొంచెం కష్టమైంది, బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్. సో ఈ రోల్ రావడానికి ఒక 6 నెలలు తిరిగి బ్యాండ్ నేర్చుకొని కొట్టి అండ్ డెమోలు చేసి దాన్ని మళ్ళీ యాక్టింగ్లో నాకు నేను ప్రూవ్ చేసుకొని అందరిలో, లైక్ ఐ హ్యావ్ టు, ఇప్పుడు డైరెక్టర్ నాకు నచ్చితే మళ్ళీ వేణు ఉడుగుల గారికి నచ్చాలి, మళ్ళీ ఆ తర్వాత ఈటీవీ వాళ్ళకి నచ్చాలి. సో ఇంతమంది బిగ్గర్ హ్యాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో అండ్ ఇట్స్ స్టార్టింగ్ నుంచే ఇది కొంచెం బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ టాక్ ఉండే, ఎవరు చేస్తున్నారు రాజు అనేది వెరీ స్పెసిఫిక్ క్యారెక్టర్ అని, వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్, ఇది తను పుల్ ఆఫ్ చేయగలుగుతాడా లేదా అని చాలా క్వశ్చన్స్ ఉండే. బట్ అన్నిటికీ ఆన్సర్ లైక్ 1 డెమో ఎట్ ఎండింగ్లో చేసాము. అది అంటే అవన్నీ ఇంకా పటపంచలు చేసేసింది. ఓకే ఈజ్ రాజు అని అందరూ ఫీల్ అయ్యి కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. కానీ ఒక్కటే బాధ అనిపించింది, రాజు చెప్పండి అలాగా కొడతారా అంటే కదా. నేను అంటే యాజ్ అఖిల్ రాజ్ గా నేను కొట్టాను అనుకోండి, అది 100% తప్పే అయి ఉండొచ్చు. అందుకే రాజు అన్నాను. రాజు ఎందుకు కొట్టాడు అనేది మీరు 21 రోజు తెలుసుకుంటారు. రాజు పెయిన్ ఎంత ఉందో, రాజు ఏం ఫీల్ అయ్యి అమ్మాయితో, అంటే వాడు 7వ తరగతి చదువుకున్న క్యాండిడేట్, పల్లెటూరులో పెద్ద వాతావరణం ఏం తెలియదు. వాని లవ్, వాని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాడి వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద లవ్ ఈజ్ లైక్ టెల్లింగ్ హర్ జాగ్రత్తగా ఉండు అండ్ పొసెసివ్ ఉండడం, లవ్ చెప్పడం,
కొట్టాడు, ఎందుకు కొట్టాడు అనేది ఇంకా అది 21st రోజు మీరు థియేటర్‌లో చూడాలి. చాలా చాలా బాగుంది. అండ్ యాహ్! అసలు డీఓపీ నెక్స్ట్ లెవెల్ ఉంది. థాంక్ యూ. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. అసలు ఎడిటింగ్ కట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. యాహ్! ట్రైలర్ కట్ అయితే అండ్ ఐ మాత్రం రియలీ సూపర్బ్. వాంటెడ్ టు మెన్షన్ అబౌట్ సురేష్ బొబ్బిలి అన్న. ఈ సినిమా సాంగ్ ఎంత పెద్ద హిట్ ఇచ్చిందంటే కొన్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసినా కూడా రానంత రీచ్ మా సినిమా సాంగ్‌కొచ్చింది 'రాజువెడ్స్ సాంబాయ్‌కి'. విలేజెస్‌లో గాని ఎక్కడికెళ్ళినా సరే ఆ పాట మోగుతుందనమాట. నేను మా గల్లీలో ఉన్న కటింగ్ షాప్స్ దగ్గర నుంచి మార్నింగ్ అలా కార్‌లో ఎళ్ళిపోతుంటే విండో తీసుకొని వెనక ఎళ్తే నాకు మా సౌండ్ వినబడ్డది. ఇట్ గాట్ ఇంటూ వెరీ రూట్స్. మెదక్‌లో కూడా ప్లే చేస్తున్నారు షూటింగ్‌లో ఉన్నప్పుడు. ఎక్కడున్నా సరే దే వర్ ప్లేయింగ్ ద సాంగ్. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. లైక్ అంటే అంత రీచ్ అంటే పుష్ చేసినా కూడా అది రాదు. అంటే అది ఆర్గానిక్‌గానే రావాలి. అండ్ నాకు థియేట్రికల్‌గా ఫస్ట్ సినిమాకి సురేష్ బాబులు అన్న మ్యూజిక్ ఇచ్చి అండ్ ఆ పాట ఇంత మాసివ్‌గా హిట్ అవ్వడం అనేది నా అదృష్టం. అండ్ ఐయామ్ గ్లాడ్ దట్ ఐయామ్ వర్కింగ్ అండర్ సురేష్ బొబ్బిలి అన్న దగ్గర మ్యూజిక్‌లో నేను పనిచేశానంటే ఐయామ్ వెరీ హ్యాపీ. సూపర్. అండ్ ఆ డీఓపీ ఈజ్ అ మ్యాడ్ ఫిల్మ్ బఫ్ అండి అసలు. డే 1 ఆ షూట్ ఒక పెట్రోల్ బంక్‌లో చేసాం మేము. సో, ఆ రోజేంటంటే ఒక షాట్ అప్పుడు ఇలా పెట్టాడు కెమెరా. నేనక్కడ నిల్చున్నా. ఎనకేదో సరిగ్గా లేదు. ఆ చుట్టుపక్కల ఎవరున్నారో లేదో గూడా ఎవరు లేరు సరిగ్గా. నేను ఆ అన్నే ఉండే అనమాట. ఇమ్మీడియేట్‌గా ఎళ్లి క్లాత్స్ అన్నీ తీసి అక్కడ ఏస్తున్నాడు. లైక్ సెట్ అసిస్టెంట్ లాగా ఎళ్లి ఏసేసుకుంటున్నాడు అయిందాయనే. ఏంటన్నా మీరు చేస్తున్నారంటే, "ఏ పర్లేదు, పర్లేదు నేనే చేసేసుకుంటా ఏం పర్లేదు" అని చెప్పి అంటే దట్ డెడికేటెడ్ యువర్డ్స్ టు ద క్రాఫ్ట్ అనేది ఆ రోజే లైక్ అంటే ఇంత బ్యూటిఫుల్ సినిమా మీదున్న పిచ్చి ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాకి ప్రాజెక్ట్ పనిచేశారంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ అని ఆ రోజే నాకు డిసైడ్ అయ్యాను. అండ్ హి వాస్ ఆల్సో షూట్‌లో టైఫాయిడ్ వచ్చి బ్రేక్ డౌన్ అయ్యాడు. ఆయన ఓహ్! మన సెలెన్ క్లిప్సా ఏమో అంటారు కదా! లైక్ అది హ్మ్. పెట్టుకొని హి యూజ్డ్ టు క్యారీ ద కెమెరాస్ అండ్ వాళ్ళ అసిస్టెంట్స్‌ని కూడా పట్టుకొని ఆయనే క్యారీ చేస్తాడు. ఏమున్నా ఇలా పట్టుకొని ఇలా ఉంటాడు. చాలా హ్మ్. షాట్స్‌కి. ఈస్ అమేజింగ్. ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ మోర్ అండ్ మోర్. అండ్ సురేష్ బొబ్బిలి అన్నతోని కూడా ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. సూపర్. ఎడిటర్ కూడా చాలా బాగా ఇచ్చారు. లైక్ ఈస్ వెరీ సో, గ్రేట్. తేజస్విని. అసలు యాహ్! తను కూడా తెలంగాణ స్లాంగ్‌తో చించి పడేసారు ఆవిడ కూడా. అవునవునవును. కదా! బా చేసింది. అసలు యాహ్! మీరెందుకు పేరొస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. అంటే ఏమో కుదరలేదు. లైక్ షీ వాస్ ఆల్సో లిటిల్ బిజీ. సో, అందుకే నేనొచ్చేస్తుండే. అంతే యాహ్! సింగిల్‌గా ప్రమోషన్ చేస్తున్నారైతే. యాహ్! ఇంక ఎవరికి తోచింది వాళ్ళు ఎలా కుదిరితే అలా చేసేస్తున్నారు. అలా యాహ్! ప్రమోటింగ్ వి వాంటెడ్ టు బి వెరీ యాక్టివ్. ఇట్స్ జస్ట్ ఓన్లీ 2, 3 డేస్ అవే కాబట్టి. సో, అంటే మీ ఇద్దరిది పెర్ఫార్మన్స్, మీ ఇద్దరి వర్క్‌షాప్ కానీ, మీ ఇద్దరి హ్మ్. ప్రాక్టీస్ కానీ ఎలా ఉండేది? ఒకరికొకరు ఎలా సపోర్ట్ యాహ్! చేసుకునేవారు? వి యూజ్డ్ టు సపోర్ట్ చాలా బాగుండే అండి సపోర్ట్ ఆ అమ్మాయి నుంచి గాని, నా నుంచి గాని. ఐ యూజ్డ్ టు టెల్ హర్ లైక్ నేను తెలంగాణ రీజియన్ కాబట్టి కొన్ని వర్డ్స్ ఏమన్నా అటు ఇటు ఉన్నా కొన్నిసార్లు నేను చెప్పేటోని. డైరెక్టర్ యూజ్డ్ టు బి వెరీ మచ్ యాక్టివ్. అంటే కొన్నిసార్లు నేను నా సీన్‌లో ఉంటే నేను చెప్పలేను. డైరెక్టర్ యూజ్డ్ టు గైడ్ హర్ సో మచ్ దట్ తేజస్విని గారికి బా చెప్పేవాళ్ళు. లైక్ ఈ స్లాంగ్ ఇలా ఉండాలి, ఈ డైలెక్ట్ ఇలా ఉండాలి అని డిస్కషన్ ఉండేది. అండ్ షీ ఈస్ వెరీ కంఫర్టబుల్ యాక్టర్. ఆమె కూడా యూట్యూబ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసింది కాబట్టి వి నో ద యాక్చువల్ సినిమా స్ట్రగుల్ ఏంటి, ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద క్రాఫ్ట్ ఏంది అనేది మాకు తెలుసు కాబట్టి వి వర్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ హానెస్ట్ టువర్డ్స్ అవర్ క్రాఫ్ట్. సో, మేమున్న లొకేషన్‌లో అసలు అంటే హోటల్స్ అట్లా ఇట్లా ఏమి ఉండవనమాట. ఎక్కడ పోయినా గానీ ఇంగా ఒక మహబూబాద్ నుంచి ఒక 1 అవర్ ట్రావెల్ జేసి, మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళా కొద్దిగా డీగ్లామర్ అంటే ఈ సినిమాలో ఏంటంటే అంటే జనరల్‌గా ఇలాంటి క్యారెక్టర్స్‌కి మరీ నల్లగా గూడా మేకప్ చేసినా డస్కీ ఉండాలేమో. చేసేస్తారు. హ్మ్. జనరల్‌గా డస్కీ ఉంటది. బట్ మా సినిమాకి అలా గాదు. లైక్ వి వాంటెడ్ టు నేచురల్. కీప్ ఎ వైట్ స్కిన్ ఓన్లీ. బట్ కానీ ఆ వైట్ స్కిన్‌లో ఏందంటే టాన్ అయితది గదా! హ్మ్. ఎండలో తిరిగి హ్మ్. పొలం పని జేసి బ్యాండ్ కొట్టేటోడి ఆ టాన్ ఇచ్చారు. ఆ టాన్ ఫ్లేవర్ ఇచ్చారు. సో, అందుకే వి ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. దట్స్ బికాస్ ఆఫ్ వాజిద్ అండ్ అవర్ మేకప్ చేసిన వాళ్ళు గూడా. కానీ బ్యాండ్ చాలా కొట్టడం అంత ఈజీ కాదని ఇప్పుడు అస్సలు గాదు. తెలిసిందా? అస్సలు గాదు. చాలా చేతులన్నీ కష్టం కదా! చాలా పగిలిపోయాయి నాయి చేతులు. కొట్టి కొట్టి చేతి కూడా కొంచెం వంకరుంటది. లైక్ మొన్న గూడా ఏదో ఈవెంట్‌లో కొట్టా. యాహ్! బ్యాండ్ హ్మ్. ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే ఫన్ అనిపిస్తది అందరికి ఏదో తాగి బారాత్‌లో కొట్టు 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 అంటాం గానీ లైక్ వాళ్ళ పెయిన్ ఏందనేది ఈ బ్యాండ్ పట్టుకొని కొడుతున్నప్పుడు అర్థమైండే.
హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ బ్యాండ్ అన్న వాళ్ళందరికీ చాలా రెస్పెక్ట్. యెస్. మీ ట్రైలర్ మీరు చూసుకున్న తర్వాత, Yeah. ట్రైలర్ కట్ అయ్యి, ట్రైలర్ చూసి ఫిలిం చూసుకున్న తర్వాత, Yeah. అంటే ఈ లవ్ అండ్ ఈ ఇంత క్యూటెస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్ మీద ఏమనిపించింది? నాకు ఇలాంటి ఒక స్టోరీ ఉంటే బావుందనిపించిందా? లైఫ్‌లో అంటే ఇలాంటి పిల్లుంటే బావుందనిపించిందా? ఏమనిపించింది? రాంబాయ్ లాంటి పిల్ల యాహ్! ఆఫ్ కోర్స్ వై నాట్, లైక్ రాంబాయ్‌కి ఏం తక్కువ గాని, లైక్ యాహ్! ఉండొచ్చు, తప్పేం లేదు. లైక్ బట్ అంటే అక్కడున్న పరిసరాలు అంటే అదొక 15 సంవత్సరాల క్రితం స్టోరీ కాబట్టి అప్పుడు సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి, అలా రియాక్ట్ అయ్యారు. బట్ కానీ ఐ కెన్ ఓన్లీ మా సినిమా నుంచి యాజ్ ఎ రాజుగా నేనేం తీసుకోగలుగుతా అంటే ద వే హీ లవ్స్ టువర్డ్స్ ద వుమెన్. అంటే ఒక అమ్మాయి సిన్సియర్‌గా లవ్ చేస్తే అంతే సిన్సియర్‌గా అబ్బాయి లవ్ చేస్తే ఏంటి? ఏం చేయగలుగుతాడు? ఏ ఎక్స్‌టెంట్ వరకు వెళ్ళగలుగుతాడనేది నేను తీసుకోగలుగుతా. అంటే రేపొద్దున నా లైఫ్‌లోకొచ్చే ఈ వుమెన్ కోసం నేను అంత ఎక్స్‌టెంట్ తీసుకోగలుగుతా. ఓకే. యాహ్! అంటే ఎలాంటి స్టాండ్స్ తీసుకోగలుగుతారు? మీకొచ్చే అమ్మాయి అది కోసం? 21st రోజు చెప్తా నేను. అమ్మా! నా దగ్గర నుంచి క్లైమాక్స్ మళ్ళీ లాగేద్దామని. సరే, ఓకే. సినిమా గురించి కాకుండా మీ పర్సనల్ లైఫ్‌లో. నా పర్సనల్ లైఫ్‌లో నాకసలు గర్ల్ ఫ్రెండే లేదు. సో ఎనీవే అదేంటి చెప్తా. అఖిల్ గారు, ఉండాలి కదా! నా గర్ల్ ఫ్రెండ్ నా సినిమానే. సినిమా ఈస్ మై లవ్. హ్మ్. సినిమా ఈస్ ఫరెవర్. ఎవరికి ప్రపోజ్ చేయలేదా మీరు? ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చేసుంటామండి అవన్నీ. అప్పుడు ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ! అట్లీస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తదేమో. బట్ యాహ్! రైట్ ఎక్కడ, నౌ స్కూలా? కాలేజా? కాలేజే అండి. కాలేజే. యాహ్! అంటే మీరు చదివినప్పుడా? అంటే లేకపోతే నేను ప్రపోజ్ కూడా ఏం కాదు. బట్ షీ యూజ్డ్ టు నో అంటే రే అఖిల్ వచ్చిండు అని యూజ్డ్ టు టాక్ సంథింగ్ అట్లా. హ్మ్. నథింగ్ మోర్ దాన్ దట్. లైక్ అంతే. అప్పటి నుంచే మనం సినిమా మీద ఉండేటోళ్ళం. లైక్ ఐ యూజ్డ్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రమ్ మై ఇంటర్మీడియేట్ ఓన్లీ. ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టడము. ఆడిషన్ మీకు చాలా ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయని విన్నాను నేను. ఆ! నాకెవరు చేస్తారు? ఏ దొంగ! చాలా మంది అమ్మాయిలు ప్రపోజల్స్ పెట్టడాలు. నా వరకైతే ఇక్కడ రాలేదండి. ఈ ఎక్కడన్నా ఇన్‌స్టా వచ్చుండొచ్చు ఏదో ఒకసారి ఇన్‌స్టాగ్రామ్. మీ ఇన్‌స్టా ఓపెన్ చేసి ఇవ్వండి. ఎన్ని ఫోన్ ప్రపోజల్స్ నా దగ్గర లేదండి. తీసుకోమంటారా బిట్టు దగ్గర? ఆ! వద్దులేండి. ఆ! వస్తుంటాయి ఇది క్యాజువల్ మెసేజెస్ లైక్ సమ్‌టైమ్స్ దే షవర్ లవ్ టువర్డ్స్ ఓకే. మీ. ఏం సో చెప్తుంటారు? అంటే లైక్ వాళ్ళే లవ్ చెప్పేటప్పుడు కానివ్వచ్చు, యాస్ ఎ కాంప్లిమెంట్స్‌గా కానీ. యాహ్! అంటే మీరు బావుంటారు. మీ కష్టం వి ఆర్ సీయింగ్ అండ్ గుడ్ లక్ టు యూ అని చెప్తుంటారు. కష్టం బెస్ట్ విషెస్. ఇదంతా ఓకే. యాహ్! బట్ వాళ్ళు మీకిచ్చే కాంప్లిమెంట్స్ అదే ఏంటంటారు? క్యూట్ ఇవన్నీ నేను చెప్తే ఏదో సెల్ఫ్ డప్పాలా ఉంటది. సెల్ఫ్ బాగోదు. డబ్బా ఏంటి? నేను క్వెషన్ అడుగుతున్నాను కదా! వాళ్ళు ఏం చెప్తున్నారని. క్యూట్ ఉంటారు, హ్యాండ్సమ్ ఉంటారు, స్మార్ట్ అంటారు. లైక్ డిఫరెంట్ పీపుల్ రియాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. మస్తుంటారు అట్లా. ఓకే. ఓకే. ఇది ఈ కాంప్లిమెంట్స్ అన్ని రెగ్యులర్‌గా మనం వింటున్నాం, చూస్తున్నాం. హ్మ్. అండ్ యాస్ యాంకర్స్‌గా మేము కూడా ఇస్తున్నాం కదా! యాహ్! మేము థాంక్ యూ. చూస్తున్నాం కాబట్టి. సో, అలా కాకుండా ఒక డిఫరెంట్‌గా, ఒక యూనిక్‌గా ఎవడ్రా బాబు ఈ పిల్ల ఇలా అని అనిపించేలాంటి ఒక యూనిక్ ప్రపోజల్ ఏంటి? అంత యూనిక్‌గా ప్రపోజ్ ఎవరు చేయలేదు. అంటే నాకు రాలేదేమో నాకు తెలీదు. లైక్ వేర్ దే థింక్ బట్ యాహ్! ఐ పోనీ యాస్ జస్ట్ ఎ కాంప్లిమెంట్ కూడా ఈ అమ్మాయి ఇలా కూడా కాంప్లిమెంట్స్ ఇస్తారా అని. అట్లా ఇచ్చినారు గానీ నాకు గుర్తులేదు. ఎక్కడో వైజాగ్, అరకు సైడ్ ఎక్కడో ఇచ్చినారు. ఏదో ట్రిప్‌కెళ్ళినప్పుడు గుర్తుపట్టి ఏదో చెప్పినారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. గుంటడు భలే ఉన్నాడు అలా ఏదో అన్నారు. నాకు ఎగ్జాక్ట్‌గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు గానీ లైక్ సంథింగ్ దే స్పోక్ అంటే ఓ గర్ల్ గ్యాంగ్ ఆర్ సంథింగ్ లైక్ బాగున్నాడు అది ఇది అని. ఐ వాస్ లైక్ ఓకే. థాంక్ యూ అని చెప్పా. అంతే ఏం చేస్తాం. ఎక్కువగా యాక్టర్స్‌లో ఏ యాక్టర్‌ని ఎక్కువగా ఇన్‌స్పైర్‌గా తీసుకుంటారు? Like as I told, like whoever come from a no background and they are doing so good, like చిరంజీవి గారు ఉన్నారు అండ్ వెరీ రిలేటబుల్. లైక్ మా నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ చిరంజీవి సార్ వాళ్ళ నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్. వెరీ రిలేటబుల్. లైక్ ఆల్సో ఫేస్డ్ సో మెనీ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు అండ్ లైక్ ఆల్ ద యాక్టర్స్ whoever come from an no background and they created their own stand in industry and people praises them. అది మెయిన్ థింగ్. లైక్ అఖిల్ గారు, చాలా మంది యంగ్‌స్టర్స్ అందరూ కూడా బ్యాక్‌గ్రౌండ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంటే లైక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకన్నా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అసలు వాట్ ఈస్ ద మీనింగ్ అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏంటి? అంటే నేను ఐ కెన్ టెల్ యూ ఇన్ వన్ వర్డ్. లైక్ ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునే చెట్టు వేరు అండ్ బయట అడవిలో పెరిగే చెట్టు వేరు. లైక్ ఇంట్లో పెరిగే చెట్టుకి ఆన్ టైంకి కొంచెం వాటర్ వేస్తాం. బట్ సమ్‌హౌ ఇట్ హ్యాస్ టు బి ఆల్సో అంటే అన్నీ ప్రాపర్‌గా సెట్ అవుతేనే అది కూడా సెట్ అవుతది. అట్లని చెప్పి నేను బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన యాక్టర్స్ అందరూ ఏం చేయట్లేదని నేను అనలేను. ఎందుకంటే మాకన్నా ఎక్కువ ప్రెషర్ వాళ్ళకుంటది. లైక్ దే హావ్ టు క్యారీ దేర్ లెగసీస్ అండ్ ఎవ్రీథింగ్. నేను డాన్స్ సరిగ్గా ఏయకపోయినా నాకేం బ్యాడ్ కామెంట్స్ వస్తాయో లేదో నాకు తెలీదు. కానీ ఒక సర్టెన్
ఒక ఒక స్టేజ్లో ఉన్న యాక్టర్స్ వాళ్ళు ఏదన్నా కొంచెం అటు ఇటు చేస్తే దే గెట్ నెగిటివ్ కామెంట్స్ లైక్ అంత చేస్తున్నారు మీ నాన్న, నువ్వేంటి నాన్న ఇంత చేస్తున్నావు అని. దిస్ ఇస్ అ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఆడియన్స్లో. సో లక్కీలీ ఐ డోంట్ హ్యావ్ దట్ థింగ్. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. అంటే ఇక ఈక్వల్ కష్టపడ్డం ఈక్వలే అండి. వీళ్ళకన్నా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏంటంటే సక్సెస్ పీపుల్ ఇస్తారు కదా. యా ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యు. లైక్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా జనాలకి మనం నచ్చితేనే మన టికెట్ దిగుతుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అది ఏదైనా కానీ నా వర్షన్లో ఏంటంటే అందరూ కష్టపడతారు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఒక లేయర్ ఎక్కువ కష్టపడతారు అంతే. ఇప్పుడు నాకు ఎవరైనా తెలుసు అనుకోండి, మా నాన్న సో అండ్ సో ఎక్స్ అనుకుందాం, నాకేంటి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఆడిషన్సే ఇస్తారు, నేను ఆడిషన్సే ఇస్తాను. కానీ నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి యాజ్ ఎ స్టార్ కిడ్ లాగా, సో దే విల్ ట్రీట్ మీ యాజ్ లైక్ ఓకే వచ్చాడు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఓకే ఆడిషన్ ఇలా అని చెప్తారు. లేదు అంతే, ఎవ్రీ వన్ హ్యాస్ టు ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు గివ్ ద ఆడిషన్స్, దే హ్యావ్ టు క్రాక్ ద థింగ్స్. బట్ కొంచెం పుష్ ఉంటుంది, మనకు ఆ పుష్ ఉండదు. మనమే పుష్ చేసుకొని వెళ్ళాలి, ఇలా వెనకరించి ఇలా తోసుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఆ పుష్ చేసుకొని మీకు మీరు ఓన్ గా స్టాండ్ తీసుకోవడం వల్ల ఇంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు. డెఫినెట్లీ ఇదంతా ఒక జర్నీ, ఒక లెర్నింగ్. అందరూ స్టూడియోస్ కి, ఇన్స్టిట్యూట్స్ కి అన్నిటికి వెళ్ళి లర్న్ చేస్తారు, మీరు ప్రాక్టికల్ గా లర్న్ చేసుకున్నారు కదా. అలా కుదిరింది నాకు, అలా కుదిరింది. ఎస్. ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయాలని ఉంది? ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ ఎవ్రీ స్టోరీస్ అండి. పర్టికులర్గా అంటే కొంచెం లైక్ కాలేజ్ బ్యాక్ డ్రాప్వి, అంటే కొంచెం అంటే రిలేటబుల్ కంటెంట్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను. నాట్ స్పెసిఫిక్ ఎనీ స్టోరీ ఐ వాంటెడ్ టు టెల్, ఎనీథింగ్ దట్ ఎగ్జైట్స్ అన్ ఆడియన్ అండ్ దే వాంటెడ్ టు కమ్ ఫర్ థియేటర్ ఈజ్ మై జాబ్. అంటే వాళ్ళని ఏది ఎగ్జైట్ చేస్తుందో నేను అది చేసి నేను ఎగ్జైట్ అవ్వాలి, సేమ్ దే వాళ్ళని కూడా ఎగ్జైట్ చేయాలి, థియేటర్కి వాళ్ళని లాగాలి అనేది మై వర్షన్. అనుపమ పరమేశ్వరన్ గారికి బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, అండ్ ఎంతవరకు వచ్చింది షూట్? ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి నాది. ఎవరికి తెలియదు, ఆ రీల్ వల్ల మెదక్ అటు సైడ్లో ఫుల్ వైరల్ అవుతుంది. సో షైన్ బండిలో ఎక్కించుకొని వస్తా అని చెప్పి ఏదో కామెంట్స్ అవి ఇవన్నీ చూసాను అనమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ. సెకండ్ షెడ్యూల్ ఉంది ఇంకా రన్నింగ్. ఇంకో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది కదా. వచ్చింది. కానీ ఒకవేళ ఈ అనుపమ గారి షూట్ షెడ్యూల్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు. ఐ రియలీ వాంటెడ్ టు గో అని అనుకున్నాను నేను కూడా, బట్ పరిస్థితులు కుదరలేదు అండ్ డేట్స్ అవన్నీ. కానీ ఇంకొంచెం అలా వచ్చిండుంటే ఇంకా మంచి బజ్ వచ్చి ఉండేది కదా. డెఫినెట్లీ ఐ థింక్ ఇంకా ఎక్కువ బజ్ వచ్చేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ ద టైం నా సినిమా రిలీజ్ కూడా ఉంది. నేనేమనుకున్నా అంటే ఓకే మనం ఇంత సినిమా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ సినిమాలు చేసాము, ఓకే బిగ్ బాస్కి వెళ్తే మనకి ఇంకా కొంచెం స్క్వేర్ అవుతుంది అని. ఐ రియలీ వాంటెడ్ టు ట్రై బిగ్ బాస్ బికాజ్ అంటే కొంచెం పాకెట్లో మనీ కూడా వస్తాయి అండ్ విజిబిలిటీ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ నాకు సంబంధించిన వరకు నాకు సినిమా ఈజ్ ద పీకెస్ట్ థింగ్. సో వెన్ ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ద పీక్, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఒక డైనమాలో ఉండే. But I feel very happy that I was considered for the Big Boss. I will be forever grateful to Ma TV, Starma and unna persons వాళ్ళందరికీ I'll be grateful that దే లైక్ వాళ్ళు నా పేరు అనుకున్నప్పుడు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ సీజన్ కైనా వెళ్ళండి, ఎంతో మంది బిగ్ సెలబ్రిటీస్ తప్పకుండా నెక్స్ట్ నా సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంటెడ్ టు బి అన్ అసోసియేటివ్ విత్ బిగ్ బాస్ అండ్ స్టార్మా వాళ్ళతో డెఫినెట్లీ. నిజంగానే రాజు వెట్స్ రాంబాయ్ దానికి స్టేజ్ మీదకి పిలిచి ఒక వీకెండ్ ప్రమోట్ చేస్తే బాగుంది కదా. ఇప్పుడు అనిపిస్తుంది ట్రైలర్ కట్ అంత బాగుంది, అడవిశేషి గారి చేతుల మీదగానే ట్రైలర్ కూడా లాంచ్ అయింది. సో అడవిశేషి గారు ఏమన్నారు? శేషన్నతో బాండింగ్ లైక్ ఇస్ క్రేజీ అండ్ హీ గేవ్ మీ ఫ్యూ కాంప్లిమెంట్స్. అంటే సూట్ నాకైనా నీకే సూట్ అయిందని చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిండు. కానీ ఐ డోంట్ థింక్ లైక్ శేషన్న ఈజ్ లైక్ హీఈస్ గ్రేట్ అండి. లైక్ ఆయనకి జ్వరం వచ్చినా కూడా ఆయన నా కోసం అండ్ మా సినిమా కోసం మా కంటెంట్ బాగుందని అక్కడ జ్వరంతో కూడా నిల్చొని ఆయన అంతసేపు వెయిట్ చేశాడు. జనరల్గా హీరో స్పీచెస్ అయిపోయాక ఇంకా దట్స్ ద ఎండ్ కార్డ్ ఫర్ ద ఈవెంట్స్ ఉంటుంది. బట్ జనరలీ శేషన్న మాట్లాడాక ఆయన మా కోసం నా కోసం ఆయన తేజస్విని గారి కోసం వెయిట్ చేసి మేము మాట్లాడాక మళ్ళీ మా బ్యాండ్ కొట్టి నీ సక్సెస్ మీట్కి నేను వస్తా అఖిల్, నీ గెటప్లో వస్తా ఈసారి మాస్ గెటప్లో అన్నాడు. ఐ థింక్ 1 week లో నేను అన్నని కంపల్సరీ లైక్ ఆ మాస్ గెటప్ లో అన్నని రెడీ చేసుకుని కొంచెం అప్పుడు మాకు ఒక బయట కూడా ఇప్పించండి. తప్పకుండా ఇప్పిస్తా. ప్రామిస్? యా ప్రామిస్, ఇట్స్ మై ప్రామిస్. సూపర్.
సో మొత్తానికైతే సాధించేశారు. అడవి శేషి గారి ప్రతి ఫిలిం చాలా డిఫరెంట్ ఉంటది. అతని డైరెక్షన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అతని యాక్టింగ్ పీక్స్ లైక్ ఐ సా ఇన్ ద డెకాయిడ్ సెట్స్ లో నేను చూసుంటే మా రాజువేట్ రాంబాయ్ షూట్ అయినప్పుడు కూడా ఐ సా లైక్ హీ వాజ్ ఈస్ క్రేజీ. అంటే అసలు ఆ సినిమా అడవి శేషి గారి సినిమా అంటేనే జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ బజ్ ను అలా క్రియేట్ చేసుకుంటారు. ఐ వాజ్ వాచింగ్ హిమ్ వెరీ క్లియర్లీ, వెరీ క్లోజ్లీ. అంటే నేను నా షూట్ లో ఉండి పక్క సెట్ లో డెకాయిడ్ షూట్ అవుతుండే, అలా చూసా. ఐ వాజ్ వెరీ లైక్ ఆయనే అన్ని టేక్ కేర్ చేస్తున్నారు, ఏదన్నా ఆయనే వెళ్ళి పక్కన ఫటాఫట్ జరిపేస్తున్నారు. ఎవరికి చెప్పాల్సిన అంటే అది చెప్తే అది ఇంకా లేట్ అవుద్దేమో అని చెప్పి హీ వాజ్ ఓన్లీ గోయింగ్ అండ్ హీ వాజ్ ఓన్లీ టేకింగ్ ద పుషింగ్. ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అడవిశేష్ గారు. ఈజ్ లైక్ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ టువర్డ్స్ యువర్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆయన ఇచ్చిన మాట కోసం ఆయన ఎక్కడి దాకా ఆయన నిలబడతాడని అర్థమైంది. అంటే ఫీవర్ వస్తే జనరల్గా ఎవరైనా కొంచెం ఓకే బాగాలేదు ఏదో లేకపోతే చేంజ్ చేద్దాం అంటారేమో, కానీ లైక్ హీ స్టూడ్ ఫర్ అస్. లైక్ మా చిన్న సినిమా కోసం ఆయన వచ్చి నిలబడ్డాడు. హీ వాజ్ ద మెయిన్ హీరో ఫర్ అవర్ ట్రైలర్ లాంచ్ థింగ్. సో హీ స్టూడ్ ఫర్ అస్. థ్యాంక్స్ టు హిమ్. ఐల్ బి ఫర్ గ్రేట్ టు హిమ్. శేషన్న, లవ్ యూ. యా, సూపర్. అండ్ ఫైనల్ గా Yeah. మీ స్లాంగ్ లో నా స్లాంగ్ లో Yeah. ఫిలిం గురించి ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 21 రోజు వస్తే థియేటర్లో అయితే బరాబర్ దద్దరిల్లిపోతాయి, మూత మోగిపోతుంది. మీరు అందరు వచ్చి నేను కొట్టే బ్యాండ్ స్టైలు, నేను మా సినిమాలో నవ్వుకోండి, ఏడవండి, బాధపడండి, ఒక ట్రాన్స్లో బయటకు పోర్రి. సినిమాలకు వెళ్ళి రాజువేట్ రాంబాయ్ బరాబర్ మీ గుండెలలో నిలిచిపోతుంది. అది కన్ఫర్మ్. నేను కోరుకుంటున్నా. ఇంకా నా అన్ని సినిమాలు కూడా మీరు నన్ను అట్లనే చూసి ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. 21 తారీఖు రాజువేట్ రాంబాయ్ మాత్రం మరవకుర్రి. సూపర్, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మేమందరం November 21 రాజువేట్స్ రాంబాయ్ ప్రతి ఒక్క థియేటర్స్ లో కూడా వాళ్ళకి నచ్చిన నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాళ్ళు విజిట్ చేస్తారు, చూస్తారు, అండ్ మేము కూడా చూస్తాము. మీరు వస్తున్నారు కదా? అయ్యో 100%. 21 మార్నింగ్ ఖచ్చితంగా రిలీజ్ అయిన వెంటనే మేము కూడా వెళ్ళి వాచ్ చేస్తాము. అండ్ మేమందరం కలిసి రాజువేట్స్ రాంబాయ్ని సక్సెస్ చేస్తాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలానే నెక్స్ట్ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ కూడా వీకేస్తా ఇంటర్వ్యూ. నెక్స్ట్ సినిమాది కూడా వీకేస్తా. షూర్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ స్పెషల్. లైక్ నాకు నా ఫస్ట్ కెరియర్లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే చేశాను నేను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. లైక్ నా మూవీస్కి కూడా నేను మీ దగ్గరికి వచ్చి చేస్తున్నాను. ఐమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మీ ప్రతి ఒక్క స్టెప్ కూడా అది ఎంతో మంది యంగర్ జనరేషన్ లో ఉన్న యాక్టర్ అవ్వాలని ప్యాషన్ తో ఉన్న ప్రతి ఒక్కరికి మీది ఒక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్ స్టోరీ. అంటే లైక్ ఆడిషన్ దగ్గర నుంచి ఒక చిన్న క్యారెక్టర్ దగ్గర నుండి, అంటే ప్యాషన్ అనేది ఉంటే ఎవరు ఎందుకు నెవర్ గివ్ అప్ ఇవ్వకూడదు అనేది ఈ రోజు మీ జర్నీ త్రూ ఎంతో మంది యంగ్స్టర్స్ తెలుసుకుంటారు. సో ఖచ్చితంగా ఇంకా వెరీ వెరీ ఇప్పుడు వెబ్ సిరీస్తో స్టార్ట్ అయిన మన ఇంటర్వ్యూ రేపు పొద్దున్న ఒక పెద్ద పాన్ ఇండియా ఫిలింకి వచ్చేసేటప్పటికి నేను మళ్ళీ ఇలానే కూర్చొని మీతో ఇలానే మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకోవాలి అన్నంత మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మేబీ 1 or 2 years పట్టొచ్చేమో, కానీ ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.